కనిపిస్తున్నది. ఆనాటి ఆర్ఎస్ఎస్ కానీ ఈనాటి బీజేపీ కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు ఇద్దరికి పడదు కదా. అటు ఆర్ఎస్ఎస్ బీజేపీ, ఇటు కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారి కుటుంబం, కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరికీ ఎప్పుడైనా రాజకీయ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుందా హరీష్ రావు? ఈ పరిజ్ఞానం కూడా లేదా నీకు? ఇంకా మేనమామ పొగడ్తల కోసమే ఇంకా ఎదురు చూపులా అనేది? బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ భద్ర శత్రు. ఎందుకంటే వాళ్ళ మతతత్వము ఇది సెక్యులర్ పార్టీ. సమస్త మతాల, సమస్త కులాలకు సంబంధించిన రాజకీయ వ్యవహారమే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. మతం మీద రాజకీయ జీవితం గడిపేదే ఆర్ఎస్ఎస్, బీజేపీ. ఇది ఎవరు కాదనలేరు. మీరు కాదన్నా ఇది ఈ రకంగానే మీరు వచ్చేది. కాబట్టి హరీష్ రావుకి నేనేమంటున్నంటే, ఇంత పరిజ్ఞానం ఉన్నోనివే రాజకీయంగా ఈ భద్రశత్రువులు కలుస్తారని ఎట్లా మాట్లాడగలిగినావు అని నేను సూటిగా హరీష్ రావుకి ప్రశ్న వేస్తున్నా. నిన్న మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంది? మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు ఏమంటున్నారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం మీరు తప్పిదాలు జరిగినాయి, మోసాలు జరిగినాయి, అలా కూలిపోయినాయి, ఇది కేవలము ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ అని వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇది గమనించేశారు. టెక్నికల్గా పోను నేను, ఎందుకంటే నాకు నిజంగా తెలియదు కాబట్టి నేను టెక్నికల్గా పోను. మీరేమో పెద్ద యాక్టర్స్, టెక్నికల్గా వచ్చినంత యాక్టింగ్ చేస్తారు. మీరైతే మీరే ఇంజనీర్లు, మీరే మేస్త్రీలు, డిజైన్ మీదే, కన్స్ట్రక్షన్ కేసీఆర్ కన్స్ట్రక్షన్స్. కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది ఇప్పుడు. అది అరే ఎందుకు మీరు ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసినాం కదా, ఇంజనీర్లు చెప్తుంటే నాకు తెలుసు కేసీఆర్ గారు ఎట్లా అంటారు. అసలు సాయిల్ టెస్టింగ్ చేస్తారయ్యా, నాకు ఉన్న జ్ఞానానికి చెప్తున్నా నేను. చిన్న మామూలుగా ఇల్లు కడితే కూడా సాయిల్ టెస్టింగ్ చేస్తారు. అంటే ఒక పిల్లరు ఎంత లోతుల నుంచి వెయ్యాలి అని ఒక సాయిల్ టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చేసేది కూడా ఎవరు? కేసీఆర్. మళ్ళా సాయిల్ టెస్టింగ్ ఇంజనీర్ కూడా కేసీఆరే, దాని మేస్త్రి కేసీఆరే, డిజైనరు కేసీఆర్ గారే, సెంట్రింగు కేసీఆర్ గారే, సర్వము కాళేశ్వరము కేసీఆర్ గారే. అది మీరే చెప్పారు. అచ్చా హరీష్ రావు గారు, మీరు ఎంత పెద్ద స్టిల్స్ ఇచ్చారు మీరు అప్పుడు? గుహల వండుకున్నట్టు మంచం వేసుకొని. ఈ రాష్ట్రంలో అసలు డ్యామ్, అరే ఆనాడు నెహ్రూ కాలంలో నాగార్జున సాగర్ కట్టడము, శ్రీశైలం కట్టడము, ఎస్ఆర్బిసి శ్రీశైలం, శ్రీరామ్ సాగర్. ఎప్పుడైనా మేము కాంగ్రెస్ అట్లా మంచాలు వేసుకుని అనుకున్నా చూసినారా మీరు? అరే ఆ గుహగాడైంది. నేను అందుకే యాక్టర్ అన్నా. మీరే ఇంజనీర్లు, మీరే యాక్టర్లు. మళ్ళా ఆ గుహగాడ వండుకొని ఆ రాత్రి అంతా అది అంత అవసరమా హరీష్ రావు? ఆ గుహ ఏంది, ఆడ మంచం ఏంది, ఒక్కరివి వండుకోవడం ఏంది, ఆ ఫోటోలు బయటికి రావడం ఏంటి?
అరే మీరా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏంది? మరి మీరు కట్టిన డ్యామ్ సంబంధించిన దాంట్లోనే అది క్రాక్ వచ్చింది.